దురంధర్ ఇండైరెక్ట్గా యష్కి వార్నింగ్ ఇస్తుందా? దురంధర్ మేకర్స్ పార్ట్ 2 విషయంలో చాలా సీరియస్గా ఉన్నారా అంటే అవుననే విషయం వినిపిస్తుంది. మాట్లాడుకుందాం. అంతకంటే ముందు నేను మీ గౌరవకృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాల్ పోస్టర్. రెగ్యులర్గా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన వాల్ పోస్టర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. అలాగే వీడియో చూస్తున్న వాళ్ళు వీడియోని లైక్ చేసి వీడియో కంటిన్యూ చేయండి. ఏంటంటే దురంధర్ పార్ట్ 2కి సంబంధించి పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది. అంటే దురంధర్ పార్ట్ 1లో మీకు కేవలం సినిమాని పరిచయం చేశాం, కానీ అసలైన యాక్షన్ అనేది దురంధర్ 2లో ఉంటుందని చెప్పి ఆ పోస్టర్ని ఏ విధంగా డిజైన్ చేయడం జరిగిందో, రణ్వీర్ సింగ్ రెయిన్లో ఆ ఫైటింగ్ మోడ్లో ఉన్నాడు, పూర్తిగా బ్లడ్తో మొత్తం తడిసిపోయాడు. అంటే రివెంజ్ ఏ రేంజ్లో ఉంటుందో ఇండైరెక్ట్గా వార్నింగ్ ఇస్తున్నారు. టాక్సిసిటీకి ఫ్యాన్స్కి హెచ్చరిస్తున్నారు. దురంధర్ ఈసారి బీభత్సంగా ఉండబోతుంది అని చెప్పి. అండ్ దురంధర్ పార్ట్ 1 సినిమా రిలీజ్ అయినప్పుడు ఈ సినిమా సింగిల్ లాంగ్వేజ్లో రిలీజ్ కావడం జరిగింది. కేవలం హిందీ లాంగ్వేజ్లో మాత్రమే రిలీజ్ కావడం జరిగింది. హిందీ లాంగ్వేజ్లో రిలీజ్ అయినప్పటికీ ఈ సినిమా సౌత్లో హిందీలో రిలీజ్ అయినప్పటికీ సౌత్లో ఈ సినిమా ఆల్మోస్ట్ 200 కోట్లకు పైగా వసూలు చేయడం జరిగింది. ఓవరాల్గా ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 1350 కోట్ల రూపాయలను వసూలు చేసింది. ఒకానొక విధంగా చెప్పాలంటే దురంధర్ సినిమా అనేది ఎవరికన్నా మనసులు నొప్పి అయితే క్షమించండి. బాహుబలి ఇంకా పుష్ప 2 కంటే కూడా పెద్దది. ఎందుకంటే బాహుబలి పుష్ప 2 పాన్ ఇండియా వైజ్గా అన్ని లాంగ్వేజ్లో రిలీజ్ కావడం జరిగింది. బట్ దురంధర్ కేవలం హిందీ లాంగ్వేజ్లో రిలీజ్ అయ్యి 1350 కోట్ల వరకు వసూలు చేసిందంటే ఒకసారి అర్థం చేసుకోండి, ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అయితే ఏ రేంజ్ ఊచకొట్టుకొస్తుందో. సో అదే జరిగింది. ఏంటంటే పార్ట్ 2 అనేది మనకు పాన్ ఇండియా వైజ్గా రిలీజ్ కావడం జరుగుతుంది. అన్ని లాంగ్వేజ్లో, తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ అన్ని లాంగ్వేజ్లో రిలీజ్ అవుతుంది దురంధర్ పార్ట్ 2 అనేది. ఇంకో విషయం ఏంటంటే ఈ సినిమా ఓకే ఇండియాలో అన్ని లాంగ్వేజ్లో రిలీజ్ అవుతుంది, ఓవర్సీస్ మార్కెట్లో ఏ విధంగా ఉండబోతుంది, ఓవర్సీస్ మార్కెట్లో కేవలం హిందీలో రిలీజ్ అవుతుందా అంటే అదేం కాదు. ఓవర్సీస్ మార్కెట్లో కూడా ఈ సినిమా అన్ని లాంగ్వేజ్లో రిలీజ్ అవుతుంది. ఓవర్సీస్ మార్కెట్లో కూడా అంటే 5 లాంగ్వేజ్లో రిలీజ్ అవుతుందంటే అర్థం చేసుకోండి, దురంధర్ పార్ట్ 1 క్రేజ్ అయితే రావడం జరిగిందో ఆ క్రేజ్ని ఇంకా డబుల్ చేస్తున్నారు మేకర్స్. వార్నింగ్ ఇవ్వడం జరుగుతుంది ఇండైరెక్ట్గా. ఎందుకంటే బాక్స్ ఆఫీస్ దగ్గర ఇది బిగ్గెస్ట్ క్లాష్. 2023లో మనము సలార్ ఇంకా డంకీ అదొక క్లాష్. అప్పుడు తర్వాత లాస్ట్ ఇయర్ మనకు కూలీ ఇంకా వార్ 2 సినిమా. వార్ 2లో మనకు ఎన్టీఆర్ గారు ఉండడం వల్ల అది కొంచెం హైప్ ఎక్కువగా క్లాష్గా కనిపించడం జరిగింది. అండ్ ఇది ఇప్పటి వరకు జరిగిన క్లాషెస్లో బిగ్గెస్ట్ క్లాష్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ యష్ 1200 కోట్లు అందుకొని కేజీఎఫ్ 2 తర్వాత చాలా ఆచి తూచి ఈ సినిమాని ఎన్నుకోవడం జరిగింది. టాక్సిసిటీ రీసెంట్గా సినిమాకి సంబంధించి కూడా మనకు ఒక వీడియో రావడం జరిగింది. ఎంత వైల్డ్గా ఉందో, ఎంత రొమాంటిక్గా ఉందో మనకు అర్థమైంది. అది ఏ రేటెడ్ మూవీ. అండ్ ఇక దురంధర్ పార్ట్ 1లో యాక్షన్ ఎక్కువగా లేదు, అసలైన యాక్షన్ అనేది దురంధర్ 2లో ఉంటుందని చెప్పి జస్ట్ ఆ పోస్టర్ని చూస్తేనే మనకు అర్థమవుతుంది. ఆ పోస్టర్ని చూస్తేనే అర్థమవుతుంది. రెయిన్తో బ్లడ్తో తడిసిపోవడం జరిగింది రణ్వీర్ సింగ్. అంటే మేకర్స్ చాలా సీరియస్గా ఉన్నారు. అందుకే వరల్డ్ వైడ్గా ఈ సినిమాని అన్ని లాంగ్వేజ్లో రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇది బిగ్గెస్ట్ క్లాష్ అని చెప్పుకోవచ్చు. నాకు తెలిసి ఈ 2 సినిమాలు కలిపి బాక్స్ ఆఫీస్ దగ్గర మార్చి 19న 2 సినిమాలు కలిపి ఓపెనింగ్ డే రోజు ఈజీగా 400 కోట్లను కలెక్ట్ చేసినా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. 2 సినిమాలు కలిపి మొదటి రోజు 400 కోట్లను వసూలు చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. నాకెందుకు అనిపిస్తుంది, దురంధర్ పార్ట్ 2 సినిమా పార్ట్ 1 సింగిల్ లాంగ్వేజ్లో రిలీజ్ అయ్యి 1350 కోట్లను కలెక్ట్ చేసే సత్తా ఉన్నప్పుడు పార్ట్ 2 అనేది ఈజీగా అన్ని లాంగ్వేజ్లో రిలీజ్ అవుతుంది. కాబట్టి ఒక 2000 కోట్ల వరకు వెళ్ళినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. బట్ ఏంటంటే సినిమాకి చిన్న అడ్డంకి ఏంటంటే అదే రోజు టాక్సిసిటీ రిలీజ్ కావడం. ఒకవేళ టాక్సిసిటీ పోటీగా లేకుండా ఉండి దురంధర్ ఇప్పుడు ఏ విధంగా డిసెంబర్ 5వ తారీఖున రిలీజ్ కావడం జరిగిందో అదేవిధంగా పార్ట్ 2 కూడా రిలీజ్ అయ్యి ఒక 1 మంత్ గ్యాప్ ఉంటే ఖచ్చితంగా సినిమా 2000 కోట్ల క్లబ్లోకి వెళ్ళేది. బట్ ఏంటంటే ఇప్పుడు ఒక చిన్న డౌట్ అయితే ఉంది. అపోజిట్లో టాక్సిసిటీ ఉంది కాబట్టి ఈ సినిమా 2000 కోట్ల వరకు వెళ్ళగలదా లేదా అని చెప్పి, కానీ వెళ్తుందేమో అని చెప్పి ఒక చిన్న హోప్ కూడా ఉంది. కానీ ఈ 2 సినిమాలకు పాజిటివ్ టాక్ వచ్చి 2 సినిమాలు కానీ 1000 కోట్లలోకి అడుగు పెడితే ఇండియన్ హిస్టరీలో ఫస్ట్ టైం ఒక సినిమా ఒకే రోజు రిలీజ్ అయ్యి 2 సినిమాలు అదిరిపోయే ఓపెనింగ్స్తో, అదిరిపోయే పాజిటివ్తో 2 సినిమాలు కూడా 1000 కోట్లు అందుకున్న సినిమాగా ఫస్ట్ టైం హిస్టరీలో ఈ సినిమా ఇండియన్ హిస్టరీలో నిలిచిపోవడం జరుగుతుంది. ఈ 2 సినిమాలకు కూడా పొటెన్షియల్ ఉంది. సో ఇప్పుడు దురంధర్ పార్ట్ 2కి సంబంధించి ఈ రోజే మధ్యాహ్నం 12:12 టీజర్ వస్తుంది. సో దురంధర్ పార్ట్ 1కి సంబంధించిన టీజర్ వచ్చినప్పుడు నేను చూసాను, ట్రైలర్ వచ్చినప్పుడు నేను చూసాను. నాకు ట్రైలర్ కంటే టీజర్ బాగా అనిపించింది. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్లో పంజాబీ మ్యూజిక్తో హైలైట్ అనిపించింది. మరి ఇప్పుడు దురంధర్ 2కి సంబంధించిన టీజర్ రాబోతుంది, అన్ని లాంగ్వేజ్ల్లో రాబోతుంది. ఓన్లీ సింగిల్ లాంగ్వేజ్లో కాదు, అన్ని ఒకేసారి లాంచ్ అవబోతుంది. కాబట్టి ఈ సినిమాకి సంబంధించిన టీజర్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా టాక్సిసిటీకి సంబంధించిన మేకర్స్ ఎలా ప్లాన్ చేస్తారు, మరి దురంధర్ తరదలిన. ఎందుకంటే కంటెంట్ అనేది 2 సినిమాలు ఒకటే రోజు రిలీజ్ అవుతున్నాయి కాబట్టి కంటెంట్ దురంధర్కి సంబంధించిన కంటెంట్ ఈరోజు వస్తుంది. కాబట్టి ఆ కంటెంట్ని మించి టాక్సిసిటీ కంటెంట్ ఉండాలి. కాబట్టి మేకర్స్ ఎలా ప్లాన్ చేస్తారని చూడాలి. సరే, ఈ 2 సినిమాలు మార్చి 19th రిలీజ్ అవుతున్నాయి. మరి 2 సినిమాల్లో మీ ఫస్ట్ ప్రియారిటీ ఏది?
బేసిక్గా 2 సినిమాలు చూస్తారనుకోండి, ఎందుకంటే యష్ చాలా రోజుల తర్వాత మన ముందుకు రావడం జరుగుతుంది. అలాగే దురంధర్ ఏ విధంగా ఆకట్టుకుందో మనందరికీ తెలిసిన విషయమే. సో దురంధర్ పార్ట్ 2 కూడా అందరినీ ఆకట్టుకుంటుంది, అది అందరికీ తెలిసిన విషయమే. బట్ మీ ఫస్ట్ ప్రియారిటీ ఏ సినిమా? 2 సినిమాలు చూస్తారు, బట్ ఫస్ట్ చూడాల్సిన సినిమా ఏంటి? దురంధర, టాక్సిసిటీగా? ఎందుకంటే ఒక రోజు అటు ఇటు రిలీజ్ అయితే 2 సినిమాలు చూసే వాళ్ళం, బట్ ఒకే రోజు రిలీజ్ అవుతుంది కాబట్టి దురంధర్ పార్ట్ 2 చూడాలనుకుంటున్నారా లేకపోతే టాక్సిసిటీని చూడాలనుకుంటున్నారా? మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఫైనల్గా ఏదైనా వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఇలాంటి వీడియోస్ కోసం మన వాల్ పోస్టర్ ఛానల్ని ఫాలో అవుతుండండి.